నమస్కారం అండి. నా పేరు పెద్దూరి నరసయ్య. మా ఊరు అనంతారం, ధర్మాపూర్ రోడ్కు ఉంటుంది. నా ప్రాబ్లం వల్ల నేను ఎన్నో హాస్పిటల్ తిరిగిన, కానీ ఎన్ని తిరిగినా గానీ ఏ మాత్రం నాకు తగ్గింపు అనిపించలేదు. చివరికి మా వాళ్ళు నన్ను చూస్తానికి వచ్చారు, నా రిలేషన్స్ వాళ్ళు చూస్తానికి వస్తే ఏమైంది అని అడిగితే ఇట్లా సంగతి, ఈ చేతులు వాపులు, కాళ్ళ వాపులు, ప్రతి కీలుకు నొప్పులు, నడరాకపోవడం, కనీసం బాత్రూమ్ పోదామన్నా గానీ చాలా ఇబ్బంది ఉండే. అటువంటి టైంలో మా రిలేషన్స్ వాళ్ళు వచ్చి, సరే మరి ఇన్ని తిరుగుతున్నావు కదా, మరి మేము ఒకటి అడ్రస్ చెప్తాం, వాడికి పోయి రాండి, అదొకసారి ట్రీట్మెంట్ తీసుకోర్రి. వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తీసుకుని మాకు తక్కువ అయిందని చెప్పడం వల్లనే వాళ్ళ నమ్మకతోటి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ చూసి ఎంఆర్ఐ స్కాన్ తీపిచ్చి ఆ ప్రాబ్లం ఏంది అన్నది తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ నాకు ఇప్పుడు 15 రోజులు ఇచ్చిండు. ఈ 15 రోజులలో దాదాపు నాకు ఒక 70-75% నాకు నయమైంది, మంచిగా అనిపించింది. మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15 రోజులు ఇవ్వాలి, అప్పుడు 100% అవుతుంది అని సార్ చెప్పిండు. చెప్తాం వల్ల నేను మళ్ళీ 15 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటానికి నేను రెడీగా ఉన్నా. ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్ని తిరిగినా కానీ నాకు ఎక్కడ కూడా నాకు నయం అనిపించలేదు. అప్పుడు నడలేకపోయేవాడిని, శరీరం అంతా పుండు ఉండేది. చేతి ఎందుకు అని అంటే నేను చేతికి కట్టె తీసుకుంటే ఎవరు ఏమనుకుంటారన్న బాధతోటి కూడా నేను చేతికి కట్టె పట్టుకోక అంత తిప్పలపడ్డాను నేను. కాబట్టి ఇక్కడికి వచ్చినాక నాకు నేను నడగలుగుతున్నా. బాగా అయింది 70%. వాపులు అన్నీ పోయినాయి, కాళ్ళై చేతులై వాపులు అన్నీ పోయినాయి. తన ఇచ్చిన మెడిసిన్ వల్ల కూడా నాకు అన్నం అరగటం కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్నీ బాగున్నాయి. నాకు ఎంతో నమ్మకం కలిగింది. అదే విధంగా బాధపడే వాళ్ళకు కూడా నాకు ఒకళ్ళన్నా కలిసినట్టయితే, నా రిలేషన్స్ వాళ్ళు ఉన్నట్టుంటే వాళ్ళకు కూడా నేను చెప్పి వాళ్ళకు కూడా నయం అయ్యేటట్టు చూస్తా తప్ప కానీ ఈ బాధలతోటి బాధపడడు అని అంటే చాలా కష్టం. ట్రీట్మెంట్ చాలా బాగా అనిపించింది. ఎంతో కొంత చిన్నగా అనిపిస్తుంది, శరీరానికి కొద్దిగా బాధ అనిపిస్తుంది, కానీ ఆ మాత్రం ఓర్చుకుంటేనే మనకు ట్రీట్మెంట్ అనేది బాగా జరుగుతుంది. కాబట్టి మన శరీరం మన హ్యాండ్వర్లో ఉంటుంది. మళ్ళీ ఎప్పటోలే మనం మన శరీరాన్ని మనం వినియోగించగలుగుతాం.